కాబట్టి అనూహ్యమైన నిర్ణయం ఏమన్నా ఉండొచ్చా అంటే ఏమో ఉండొచ్చు. ఎందుకు ఉండొచ్చు అంటే ఇటీవల బీహార్ ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీష్ కుమార్ని సడన్గా రాజీనామా చేయించింది భారతీయ జనతా పార్టీ. నితీష్ కుమార్ నాయకత్వం కారణంగానే, నితీష్ కుమార్కు ఉన్న క్లీన్ ఇమేజ్ కారణంగానే, నితీష్ కుమార్ అనే ఫేస్ కారణంగానే బీహార్ ఎన్నికల్లో గెలిచామనే విషయం భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా చెప్తారు. నితీష్ కుమార్ ఇమేజే అక్కడ మనం గెలవడానికి పనికొచ్చిందని వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. ఆయన గెలిచి నెలలు కూడా గడవక ముందే ఆల్ ఆఫ్ సడన్ ఆయనతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయించి ఆయన రాజ్యసభకు నామినేట్ చేయించారు. ఇప్పుడు రేపొద్దున ఎక్స్పాన్షన్ జరిగితే ఆయన కేంద్రంలో మంత్రి పదవిలోకి తీసుకుంటారు అని చర్చ జరుగుతోంది. సో బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ని తప్పించడం అనే నిర్ణయం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది ఆల్ ఆఫ్ సడన్ తీసుకున్న నిర్ణయం. ఆల్ ఆఫ్ సడన్ మనకు తెలిసిన నిర్ణయం. వాళ్ళు ముందే నిర్ణయం తీసుకున్నారేమో తెలియదు. ఆల్ ఆఫ్ సడన్ బయటకు వచ్చిన నిర్ణయం. సో బీహార్ విషయంలో జరిగిన తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ తరహా ఆకస్మిక నిర్ణయం ఏమైనా జరగడానికి సంబంధించిన అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా లేదు అని చెప్పలేం. ఎందుకంటే అక్కడ జరిగింది, ఇక్కడ జరగడానికి సంబంధించిన అవకాశం ఉంది. ఇది కేవలం భారతీయ జనతా పార్టీ నిర్ణయం పైన ఆధారపడి జరుగుతుందని భావించడం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా నారా లోకేష్కి బాధ్యతలు ఇవ్వాలని కోరుకుంటోంది, బాధ్యతలు ఇవ్వాలని ప్లాన్ చేసుకుంటోంది, బాధ్యతలు ఇవ్వాలని ఆలోచనలో ఉంది. గతంలో రాహుల్ గాంధీ విషయంలో కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు, గతంలో కేటీఆర్ విషయంలో కేసీఆర్ చేసిన తప్పు, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చేయకూడదు, చేయరు అని చాలామంది తెలుగుదేశం పార్టీకి సలహాలు సూచనలు ఓపెన్గానే ఇస్తుంటారు. కాబట్టి 29లో ఎన్నికలేంటో, గెలిచేదేంటో, గెలిస్తే ఓకే, గెలవకపోతే పరిస్థితి ఏంటి, నారా లోకేష్ ముఖ్యమంత్రి అనే ఒక ప్రోటోకాల్ మిస్ అవుతారు, ఈ టర్మ్లోనే ఆయన చేయాలని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన హార్డ్ కోర్ టీం వాదిస్తూ ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించిన అవకాశాన్ని మనం కొట్టి పారేయలేము.